ఏ జీవి ఏంటమ్మా అలా పాతేశారు? మా వైజాగ్ బీచ్ లో లోపల ఇసుక లోపల ఇలా ఏంటమ్మా? మ్యూజిక్ సిట్టింగ్ అని పిలిచారు సార్, పాతేశాడు సార్. ఈ అనిల్ చూస్తే వణికి వచ్చేస్తుందమ్మా. ఏదో ఒకటి అడుగుతాడు. నాకు తెలిసి పటాసప్పుడు బానే ఉన్నాడు సార్. మీరే బాగా ప్యాంపర్ చేశారు. నేను పాడతా దగ్గర నుంచి ఈయన్ని పాతేసే దాకా తీసుకొచ్చారు. సార్ 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 ఏంటి 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 సార్, 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 అక్కడ చూడండి. అనిల్ ఏంటి అనిల్ ఈ కత్తి? కత్తి లాంటి ప్రమోషన్ చేస్తున్నానని ఫ్యాన్స్ నా చేతిలో కత్తి పెట్టి ఈ తలపాగా పెట్టి కాన్సెప్ట్ కింగ్ అని ఒక బిరుదు ఇచ్చారు సార్. కానీ ఈ కత్తి చూడగానే ముహూర్తం రోజు ఒక కత్తి లాంటి ఒక వైరల్ ఐడియా చేయాలని, కానీ ఎన్ని 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 ఐడియాలు నేనే ఇవ్వాలి. ఒక ఐడియా మీరు ఇవ్వచ్చు కదా. కత్తి లాంటి ఐడియా ఇస్తానమ్మా. అప్పుడు కత్తి మీ చేతిలో ఉండాలి సార్. కెన్ ఐ నో దట్ ఐడియా సార్? ఐఎమ్ వెరీ క్యూరియస్. ఆల్ ద బెస్ట్. యు వాంట్ ఐడియాస్? నైస్ ఐడియా. రావిపూడి రక్తంతో విజయ తిలకం దిద్దిన వెంకటేష్ గారు ఎలా ఉంది అనిల్? వైరల్ ఫీవర్ వచ్చాను, నేను బయలుదేరా. ఆగమ్మా నీళ్ళు. ఈ సినిమాలో ఇంకో హీరో ఉన్నాడు, మరి నాతో తిలకం పెట్టించుకోవాలి. వీర తిలకం అమ్మాయిలు కదా పెట్టాలి. ఇద్దర్లో అక్కడ పెట్టండి ప్లీజ్. ఇద్దరం పెడతాం. బాగా ఎంజాయ్ చేస్తున్నట్టున్నా. జీవి గారు బ్రేక్ఫాస్ట్. వద్దురా, నా కడుపు నిండిపోయింది.